దయచేసి ఎవరికి దెబ్బలు తగిలినా ఎవరన్నా బాధపడినా అది నాకు బాధ. కాబట్టి కొంచెం ఆలస్యమైన తోసుకోకుండా అక్కడ ఉన్నారు చూడండి, వాళ్ళు చెప్తారు. మా ఊరించి మాకు చెప్తామే అని పొద్దున గొడవ పెట్టుకున్నారు. ఏం చేయమంటారు, మీ ఊళ్ళో మీరే చేయండి మరి రైతు వాలంటీర్స్గా. మాకు సండే నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చారు సండే నుంచి? 30 మంది చెన్నై నుంచి వచ్చాం. ఈసారి కడపలో మీటింగ్ పెడితే మీరే 50 మంది వచ్చి అన్ని పనులు మీరే చేసుకోండి. మేము ఎవరో రాము, నేను ఒక్కడే వస్తా, నన్ను ఎత్తుకోకండి. ఓకే, సార్ పెడదాం. ఈసారి కొంచెం కన్ఫ్యూజన్ అయింది ఫస్ట్ టైం కాబట్టి, అంటే చాలా సంవత్సరాల క్రితం పెట్టాము. ఇంకా బెటర్గా ఆర్గనైజ్ చేసి డివైడ్ చేసి మార్నింగ్ ఫ్యామిలీస్, ఈవినింగ్ యూత్ అట్లా డివైడ్ చేసి ఇప్పుడు అన్ని కళ్ళగలుపుగా ఉండడం వలన కళ్ళగలుపుగా భోజనం పెట్టాల్సి వచ్చింది. రేపు ఎవరిది వారికి యూత్కి కావాల్సింది, విశ్వాసానికి కావాల్సింది, కొత్త వారికి కావాల్సింది, పాత